హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. హార్ట్ స్ట్రోక్ ఈ మాట గతంలో పెద్దగా వినిపించేది కాదు. 50 ఏళ్లలోపు వాళ్లకు వస్తే ఇంత చిన్న వయసులో గుండెపోట అని డాక్టర్లు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు 25 ఏళ్లకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. అత్యంత ఫిట్ గా ఉండే వాళ్లకు అదే పరిస్థితి. శరీరంలో కొలెస్ట్రాల్ లేకుండా చూసుకునే వాళ్లకు తప్పటం లేదు. ఎందుకు ఈ పరిస్థితి? స్టాక్ ట్రేడింగ్ స్టార్టప్ జెరోదా సీఈఓకు ఇలాగే గుండెపోటు వచ్చింది. ఆయన ఫిట్నెస్ ఫ్రీక్, ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెడతారు. అయినా ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసుకున్న అనుభవాలు కాస్త లోతుగా పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోదా పరిచయం అక్కర్లేని పేరు. లక్షల మంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. జెరోదా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ ఫిట్నెస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో ఆయనకు గుర్తింపుంది. అయితే ఈయన ఇటీవలే స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఈ విషయం గురించి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో వెల్లడించారు. 6 వారాల కిందటే మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ప్రకటించారు. స్వల్ప గుండెపోటుతో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పుకొచ్చారు. ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండి తన గురించి తాను కేర్ తీసుకునే వారికి ఇలా ఎందుకవుతుందో తెలియట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎప్పుడేం చేయాలో ఖచ్చితంగా తెలియాలని డాక్టర్లు చెబుతున్నారు, కానీ తప్పించుకోలేకపోతున్నామనేది ఆయన బాధ. ఇప్పుడు రికవర్ అవుతున్నానని ఆయన చెప్పారు. తనకు గుండెపోటు ఎందుకు వచ్చిందో ఆయనకు కూడా అర్థం కాలేదు. డాక్టర్లు తేల్చలేకపోయారు. ఇటీవలే నితిన్ కామత్ తండ్రి చనిపోయారు. ఆ బాధతో పాటు నిద్ర కూడా సరిగ్గా లేకపోవటం, అలసట, డీహైడ్రేషన్, వర్కౌట్స్ ఎక్కువగా చేయటం, వీటిల్లో ఏదో ఒకటి కారణం కావచ్చని కామన్ గా భావిస్తున్నారు. ముఖం పొడిబారినట్లు ఉందని, ఇంకా చదవటం, రాయటం కూడా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. పూర్తిగా కోలుకునేందుకు 3 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు. ఆసుపత్రిలో బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మెదడు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు కాస్త బానే ఉంది. రికవరీకి 3 నుంచి 6 నెలలు పడుతుంది అని కామత్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇంత ఫిట్ గా ఉన్నా కూడా ఎలా స్ట్రోక్ వచ్చిందో తెలియట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జెరోదా బ్రదర్స్ గా గుర్తింపు పొందిన నితిన్ కామత్, నిఖిల్ కామత్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. యువతకు ఫైనాన్స్ సహా ఆరోగ్యం గురించి ఇతర విషయాల్లో కూడా టిప్స్ ఇస్తూ ఉంటారు. పాడ్కాస్ట్లతో హెల్తీగా ఉండేందుకు ఏం చేయాలో చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నితిన్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కామత్ బయట పడ్డారు, కానీ గతంలో మనకు తెలిసిన ఫిట్నెస్ ఫ్రీక్లే గుండెపోటు బారిన పడ్డారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు గౌతమ్ రెడ్డి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. అయినా వారికి స్ట్రోక్ వచ్చింది. ప్రాణాలు కూడా నిలవలేదు. ఇదంతా ఎందుకంటే కేవలం శారీరక ఆరోగ్యం మీదనే కాదు, మానసిక ఆరోగ్యం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. సాధారణంగా పుట్టిన ఏడాది కాలం నుంచి ప్రతి వ్యక్తిలో కొంతమేర రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్ ఒక్కసారిగా తీవ్రమవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. నిత్యం వ్యాయామం చేయకుండా ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉంది. జిమ్ వర్కౌట్స్తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100% మేర బ్లాక్ అవుతాయి. దీంతో గుండెపోటు వస్తుంది. గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కరోనా కాలం నుంచి ప్రతి ఇల్లు వర్క్ ఫ్రం హోమ్తో బిజీగా కనిపిస్తోంది. మినీ ఆఫీస్గా మారుతోంది. ఇంట్లో నుంచే పనిచేస్తూ ఉండటంతో సేద తీరే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలుమగల బంధాలకు బీటలు తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతులు అధికమవుతున్నాయి. ఈ సైకలాజికల్ స్ట్రెస్ కూడా గుండెపోటుకు ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఉరుకుల పరుగుల ప్రపంచంలో చాలా మంది నిద్రపోయే వ్యవధిని తగ్గించుకుంటున్నారు. రోజు 6 నుంచి 8 గంటల నిద్ర లేకపోతే శరీరంలో చాలా మార్పులు వస్తాయని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే అది మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. పని ఒత్తిడి కారణంగా కూడా గుండెపై ప్రభావం పడుతుంది. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి. లేనిపోని టెన్షన్లు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. జెరోదా సీఈఓకు వచ్చిన గుండెపోటు అదే గుర్తు చేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.